మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను మీ హోటల్లో డాన్స్ చేసిందే సరోజ. సరోజ? ఓ యు మీన్ రోజీ. ఆమె ఆరోగ్యం బాగోలేదు, అని చేత ఇవాళ డాన్స్ ప్రోగ్రామ్ లేదు. ఓ థ్యాంక్ యూ. కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్? ఎస్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. హలో, హూ ఇస్ స్పీకింగ్? నేను రవి. ఎవరు? నువ్వు మర్చిపోయినా నిన్ను మర్చిపోలేదు వాటి. ఎవరు కావాలి? సరోజ కావాలి. సరోజ? రాంగ్ నంబర్ ప్లీజ్. సరోజ, సరోజ. సరోజ, రాంగ్ నెంబర్ ఫోన్ పెట్టేసినంత మాత్రాన గుర్తుపట్టలేదనుకున్నావా? వేషం మారినా, పేరు మారినా, మాట మాత్రం మారదు సరోజ. సరోజ, సరోజ ఏనాడు చదివింది? నిన్ను నువ్వే మోసం చేసుకుంటూ మమ్మల్ని కూడా ఎందుకులా మోసం చేస్తా? నేనెవరిని మోసం చేయలేదు. ఆ మాట్లాడడానికి సిగ్గులేదు. ఆత్మహత్య చేసుకున్నావేమని బాధపడ్డా, కానీ ఇలా ఆత్మహత్యలు చేసుకుంటావనుకోలేదు. ఎందుకులా బ్రతుకుతున్నావు? వేరే దారి లేక కాదు, పట్టు పరుపులకు, మత్తు పానీయాలకు బానిసమయ్యావు కనుక. నీ కొరకు బాధపడే మనుషులు ఇంకా ఉన్నారని మర్చిపోయావు కనుక. నువ్వు చస్తూ నీ చుట్టూ ఉన్న వాళ్ళని అవమానంతో, ఆత్మక్షోభతో చంపాలనుకున్నావు కనుక. కాదు రవి, నేనంత నీతురాల్ని కాదు. మరెందుకులా బ్రతుకుతున్నావు? ఎవరిని సుఖపెట్టాలని, ఎవరిని కిరీటం పెట్టాలని? బ్రతికేది నేను కాదు, బ్రతుకే నన్ను బొమ్మను చేసి ఆడిస్తోంది. ఇల్లు విడిచిన ప్రతి ఆడది చెప్పే కథే. నేను నమ్ము. నువ్వే కాదు, దేవుడు కూడా నమ్మలేడు నా కథ. ఏమిటా కథ? చెప్తాను రవి. అందమైన గులాబీ పువ్వులు అపురూపంగా మీ ఇంట్లో పెరిగాను. శేషగిరి మాయ మాటలు నమ్మి అతనికి మనసిచ్చి నీకు తెలియకుండా అతనితో వెళ్ళిపోయాను. దైవ సాన్నిధ్యంలో అతని అర్థాంగిలవుదామని ఆశించాను. వెంటనే వివాహం చేసుకుందామని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. నా భావి జీవితం గురించి బంగారు కలలు కన్నాను. త్వరగా ఉన్న పంతులు గారు, మీరు చెప్పిన తర్వాత పంచాంగం చూశాను. ఇది శూన్య మాసం బాబు. ఈ నెలలో వివాహం చేసుకుంటే మీ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ప్రాణహాని తప్పదు. ఈ నెల ఆగిరండి, దివ్యంగా పెళ్లి చేస్తాను. ఆగడం చాలా కష్టం శాస్త్రి గారు. ఈమె నన్ను నమ్ముకుని తన వాళ్ళని విడిచి వచ్చేసింది. మళ్ళీ వెనక్కి వెళ్ళదు. అయ్యో పాపం. అయితే ఓ పని చేయండి. ఏంటండి, మీరిద్దరు పూర్ణాల్లో మార్చేసుకోండి. ఏం సరోజ? తాళి కట్టిన పూలమాల వేసిన దైవ సాక్షిగా మీరు నా వారి. శాబాష్ సరోజ. అగ్ని సాక్షిగా వివాహం జరగకపోయినా దైవ సాక్షిగా దండలు మార్చుకుని దంపతులు అయ్యాం. పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు, దీర్ఘ సుమంగళీ భవ. కొత్త కాపురం, కొత్త రుచులతో, కొత్త కోరికలతో అన్యోన్యంగా హాయిగానే సాగింది. కోరుకున్నవాడు భర్తగా లభించాడని, కలకాలం అతనితో సుఖపడతానని సంతోషించాను. కానీ కొద్ది కాలంలోనే అతని నిజ స్వరూపం బయటపడింది. ఇంట్లో నీకేం కావాలి? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? విదేశాల నుంచి దొంగచాటుగా వస్తాయి. మరి పోలీసులు పెడతారు? పోలీసులా? సరిగానే అతను తాగుబోతూ, వ్యభిచారి, దొంగ వ్యాపారి అని త్వరలోనూ నాకు అర్థమైంది. నా మీద తీయడి పని చేస్తున్నావా? నిన్ను వంట పడవడం లేదు. సరోజా, సరోజా, సరోజా. వ్యాపారానికి డబ్బు కావాలి. డబ్బా? లాభం నగలే నిన్నే ఉన్నాయి కదా. ఆశ్చర్యది పెద్ద వ్యాపారం చేయాలి.
అది ఇప్పుడు వారధనారి అనిపించుకున్నావు. వస్తాం. నా ఆశా సౌధాలన్నీ సమూలంగా కూలిపోయాయి. శేషగిరి ప్రేమ నాటకమని అతని వాగ్దానాలన్నీ భూతకాలని గ్రహించాను. అతనికి నా మీద కన్నా నా నగల మీదే మక్కువని అర్థమైంది. నన్ను నా నగల్ని దోచుకున్నాడు. నేను కానుకగా ఇచ్చిన నగ మాత్రం దాచి ఉంచాను. ఒకనాడు నేను పూజ కోసం ఆలయానికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి గుడికెళ్ళి అప్పుడే వచ్చేసావా? సరే, తొందరగా వంట చేసి మా ఇద్దరికే భోజనం ఈ గదిలోకే పంపించు. ఎవరిది ఆ మాట అది నిన్నడిగితే ఇంటికి వచ్చిన మనిషిని గౌరవించడం నేర్చుకోవాలి. డార్లింగ్, పని మనిషికి ఇంత పొగరా? ఎవరే పని మనిషి? నా ముందే నా భర్తతో సరసానర్థమా? రాక్షసి! డార్లింగ్, నన్ను తీసుకొచ్చి దీని చేత రాక్షసి అనిపిస్తావా? ఈ అవమానం నేను భరించలేదు. వస్తా. డార్లింగ్, డార్లింగ్, డార్లింగ్. నా డార్లింగ్ పట్టుకుని రాక్షసి అంటావా? లేకపోతే నన్ను పని మనిషి అంటుందా? పని మనిషి కాక ఆడిగట్టిన పిల్లనివా, అగ్నిసాక్షిగా పిల్లని అర్థాయివా? దేవుడి సన్నిధిలో దండలు మార్చుకున్నా. నేను మీ భార్య నుండి. ఏది ఆ దండలు చూపించు. ఎప్పుడో వాడిపోయి ఎండిపోయి మన పెళ్లి కూడా అంతే. దండలు వాడిపోతూ ఎండిపోవచ్చు, కానీ మన పెళ్లి చిన్న నా కడుపులో పెరుగుతోంది. నీ కన్నీళ్లు చూసి కరిగిపోతాను అనుకున్నావా? నాకు డబ్బు తాళ ఈ నగలే. ఉన్న నగలన్నీ నీకే ఇచ్చాను. ఇంకా ఉండాలి. లేవు. లేవు? ఎక్కడ నేను దాస్తలేదు. నిజం చెప్పు. నాకు తెలీదు. నేను మళ్ళీ తిరిగి వచ్చేలాగా నగలు ఇచ్చావో సరే, లేదా నిన్ను నీకు పుట్టబోయే బిడ్డను నాశనం చేస్తాను. నా కలలన్నీ కరిగిపోయాయి, కన్నీళ్లు మాత్రం మిగిలి. నా ఆశలన్నీ ఆరిపోయాయి, ఆవేదన మాత్రం మిగిలింది. ఒళ్ళు తెలియని వయసులో కళ్ళు మూసుకుని శేషగిరి లాంటి వంచుకొని వరించి నా బ్రతుకు నేను బండలు చేసుకున్నాను. బ్రతుకంటే రోత కలిగింది. ఇంకా బ్రతకటం అనవసరం అనుకున్నాను. హత్య చేసుకోవడానికి నిర్ణయించుకుని బయలుదేరాను. నన్ను కాపాడడానికి మీరు నా వెనకే రావడం గ్రహించాను. మిమ్మల్ని తప్పించుకోవడానికి అప్పుడే బయలుదేరి నా గమ్యం ఏదో నాకే తెలియకుండా చాలా దూరం ప్రయాణం చేశాను. ప్రయాణికులంతా నిద్రలో ఉండగా ఒక నదిలోకి రైలు నుంచి దూకాను. నాకు మళ్ళీ తెలివి వచ్చేసరికి చావకుండా నన్ను ఎవరో కాపాడారని, వారింట్లోనే నేను అప్పుడున్నానని అర్థమైంది. ఏమ్మా, ఒట్టి మనిషిని కూడా కాదు, ఎందుకమ్మా ఇంత అగాయిత్తం తలపెట్టావు? ఊరుకోయే, అవన్నీ అడగటానికి ఇదేనేటి సమయం. అమ్మా, ఇది ఎవరు? మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు చెప్పమ్మా, నేను తీసుకెళ్ళి దిగబెట్టాక. లేరు, నాకెవ్వరూ లేరు. అట్లా అనకమ్మా, నేనున్నా. నేను చూస్తా ఉంటే చచ్చిపోయిన మా కూతురు జ్ఞాపకం వస్తా ఉంది. అమ్మా, తల్లికి తలపెట్టేది మాతో పాటు చల్లగా ఉంది తల్లి. ఏ లోటు లేకుండా నన్ను కన్న బిడ్డలాగా చూసుకున్నారు. నెలలు తిరిగి పాప పుట్టింది. నా ప్రాణానికి ప్రాణంగా నా రక్తం పంచుకు పుట్టిన పసికందును చూడగానే నాలో మళ్ళీ జీవించాలని ఆశ కలిగింది. ఇది నమ్మ పాల రోజంతా బజార్ తిరిగి తిరిగి ₹2 ఎక్కిస్తే దొరికింది. గారు కథం సత్రం తగ్గిందండి. నన్ను నా బిడ్డని పోషించడానికి
రేయనక పగలనక రెక్కలు ముక్కలు చేసుకుంటూ రిక్షా తొక్కాడు బాబాయ్. దాంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. బాబాయ్కి వైద్యం చేయించాలి, ఇల్లు గడిచే మార్గం చూడాలి. బాబాయ్, నేను ఏదైనా ఉద్యోగం చేస్తాను. నువ్వా? ఆడపిల్లవి నువ్వు ఉద్యోగం చేస్తావమ్మా? తప్పే ఉంది పిన్ని. ఒక ఆడ టీచర్ కావాలని పేపర్లో పడింది, ప్రయత్నిస్తాను. ఎవరమ్మా మీరు? కూర్చోండి కూర్చోండి. మాధరే, కాదు తీసుకురా. ఏమిటమ్మా? పిల్లలకు ట్యూషన్ చెప్పాలని పేపర్ వేయించింది నేనే. ఎంతవరకు చదువుకున్నా? ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. అలాగా? తీసుకోమ్మా, తీసుకో. మావారు పిల్లలతో బజార్కి వెళ్ళారు. వచ్చిన తర్వాత జీతం అది మాట్లాడుకొని వెళ్దు కానీ. ఉండమ్మా, కాస్త 12 లోపల వెళ్ళొస్తా. ఎంతసేపు ఎదురు చూసినా ఇంటి యజమాని రానిలేదు. చీకటి పడింది. నాకెందుకు భయంగా ఉంది. తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాను. బయట పెద్ద వర్షం. ఏం చెయ్యాలో, అక్కడి నుంచి ఎలా బయటపడాలో దిక్కు తోచలేదు. ఇంత ఆవిడ నాకు ధైర్యం చెప్పి, ఇంత రాత్రి వేళ ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు, ఉదయాన్నే వెళ్ళు అంది. వీధి లేక అక్కడే ఉండిపోయాను. ఎవరండి మీరు? ఏం కావాలి? నువ్వే కావాలి, నీ అందం కావాలి. బయటికి ఎవరనుకున్నావు? కోప్పడకు, చెప్పింది ఆ నరసం అంతా చెప్పు. చదువుకున్న పిల్ల, సంసార పిల్ల, 100 కావాలి. చచ్చావు. నేను అలాంటి దాన్ని కాదు, ఉద్యోగం కోసం వచ్చాను. దాని కొంపల ఉద్యోగమా? ఇప్పుడు ఇదే ఉద్యోగం కొందరికి. వదిలిపెట్టండి, మీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టండి. ఒక్క దండానికి 100 రూపాయల డబ్బు నీ అబ్బ తుమ్ముగా లేరా? ఆ మాయకులు, అభాగ్యులు అయిన ఆడపిల్లల్ని మోసగించి వారి చేత పడుపు విత్తి చేయించే వ్యభిచార గృహం అది. సమయానికి పోలీసులు కనుక రాకపోతే ఆ రాత్రి నా జీవితం అక్కడ బలైపోయేది. నేనే పాపము ఎరగనని ఎంత ప్రాధేయపడినా వినకుండా పోలీసులు మిగతా అందరితో పాటు నన్ను అరెస్ట్ చేశారు. నేను చెయ్యని నేరానికి నాకు కోర్టులో జరిమానా విధించారు. బాబాయ్ ప్రార్థన విని సేవా సదనం అధ్యక్షురాలు జమునాబాయి గారు డబ్బు చెల్లించి నన్ను విడిపించి తన ఇంటికి తీసుకువెళ్లారు. పిచ్చి పిల్ల, నువ్వేం బాధపడకు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటట్టుగా నేనేదో ఒకటి ఆలోచిస్తానుగా. ఊరుకోమ్మా, ఊరుకో. జమునాబాయి గారి ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో నాట్యం నేర్చుకోవడం ప్రారంభించాను. నా బ్రతుకు ఏ విధంగా గడిచినా నా బిడ్డ భవిష్యత్తుకి బంగారు బాటలు నిర్మించాలనే ఆశతో, పట్టుదలతో అహోరాత్రాలు శ్రమించి అన్ని రకాల నాట్యాలు నేర్చుకున్నాను. ఆ విద్యలో ప్రావీణ్యత కూడా సంపాదించాను. కూర్చో. వీరు దత్తు గారని హోటల్ దిల్కుష్ మేనేజర్. నమస్కారం. వీరి హోటల్ ఈ సిటీలో చాలా పెద్దది. ఫారెన్ టూరిస్టులు కూడా వస్తుంటారు. వారి వినోదం కోసం కూచిపూడి, భరతనాట్యం వగైరా డాన్సులని ఏర్పాటు చేయాలని మీ సంకల్పం. అలాంటి నృత్యాలు మీరు చాలా బాగా చేస్తారని జమునాబాయి గారు చెప్పారు. మీకు అభ్యంతరం లేకపోతే? క్షమించండి, నాకు ఇష్టం లేదు. తొందర లేదండి, ఆలోచించుకోండి. మీ అభిప్రాయాన్ని జమునాబాయి గారికి చెప్తే వారు నాకు ఫోన్ చేస్తారు. నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. నమస్తే, వస్తానమ్మా. నమస్కారం. హోటల్లో డాన్సా? తప్పే ఉందమ్మా. వాళ్ళు నిన్నేమి అసభ్యకరమైన అర్ధనగ నృత్యాలు చేయమండం లేదుగా. పైగా హోటల్కి వచ్చే వాళ్ళంతా గౌరవ ప్రతిష్టలు గల వాళ్ళు. కానీ నా గతం మీకు తెలుసు. నేను హోటల్లో డాన్సులు కూడా చేస్తే నీ భయం నాకు అర్థమైందమ్మా. నువ్వే తప్పు చెయ్యలేదు కనుకనే ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా నిలబడాలి. చేతికి వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. మంచి జీతం ఉండడానికి ఇల్లు ఇస్తారు. నువ్వు అంగీకరిస్తే నీ జీవితానికి ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. బాగా ఆలోచించు. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. మీరు వెంటనే ఇంజక్షన్లు మందులు తెప్పించండి. నేను మళ్ళీ వస్తాను. బాబాయ్ చావు బతుకుల్లో ఉన్నాడు. ఆయన్ని కాపాడ్డన్న ధర్మం అనుకున్నాను. హోటల్లో నాట్యం చేయడానికి నిశ్చయించుకున్నాను. నేను అగ్రిమెంట్ రాసి తిరిగి వచ్చేసరికి
బాబాయిని బ్రతికించుకోలేకపోయాను. నేను తెచ్చిన డబ్బు ఆయన అంత్యక్రియలకు మాత్రమే ఉపయోగపడింది. పిల్లిని పుట్టింటి వాళ్ళు తమతో తీసుకెళ్లిపోయారు. కన్ను పొడుచుకున్నా కనిపించని కారు చీకటి నలువైపుల నుంచి నన్ను కమ్మివేసింది. జీవితంతో పదే పదే పోరాడి అడుగడుక్కి ఓడిపోయాను, వాడిపోయాను. పాప కోసం హోటల్లో నాట్యాలు చేస్తూ జీవోత్సవంగా బ్రతకసాగాను. ఆ తరువాత నేను నాట్యం చేశాను. లోకమే నన్ను ఆడించిందో చెప్పలేదు. వద్దు సరోజ, ఇంకేమీ చెప్పనక్కర్లేదు. నాకంతా అర్థమైంది. మనసును చంపుకొని మనిషిగా బ్రతుకుతున్నావు అనుకున్నాను, కానీ మనిషిగా చస్తూ మనసును కన్నీళ్లతో బ్రతికించుకుంటున్నావు అనుకోలేదు. బేబీ ఎక్కడ? స్కూల్ పిల్లలతో ఎక్స్కర్షన్కి వెళ్ళింది. రేపు వస్తుంది. సరే, ఈసారి వచ్చినప్పుడు చూస్తాను.